నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇది పార్ట్ 2 అండి, బెలూమ్ గుహలు. ఇప్పుడు మనము గుహలోకి వెళ్తున్నాము. ఇక్కడ ఫస్ట్ మనకు 3 హోల్స్ న్యాచురల్గా ఏర్పడినాయి మేడం. ఫస్ట్ వచ్చేసి మన 40 టిప్స్ ఒక హోల్ దిగాము. మనకు రెండోది వచ్చేసి మనకు లాస్ట్ న్యాచురల్ లైటింగ్ ఇస్తుంది, పైన ఒకటి క్లోజ్ అవుతుంది మేడం. ఈ 40 టెక్స్ దిగిన తర్వాత కంఫర్టబుల్ నో ప్రాబ్లం మేడం. లోపల వచ్చేసి మన కాల్షియం డిపాజిట్తో ఫామ్ అయ్యి ఈ కేవ్స్ న్యాచురల్గా ఏర్పడింది మేడం. అలాగా లోపల ఉన్న ఫార్మేషన్ చెప్పుకుంటే ఇలా గైడ్ని పెట్టుకొని దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు అందించాలని గైడ్తో వెళ్తున్నాను. ఈ అద్భుతాన్ని నాతో పాటు మీరు చూసేయండి. అయితే ఒక భూగర్భ అద్భుతం అని చెప్పచ్చు. పురాతన గృహ ప్రకృతి యొక్క అద్భుతమైన హస్తకళకు నిదర్శనంగా కూడా నేను అనుకుంటున్నాను. స్పష్టమైన జలాలు, గుహా చిత్రాలు మరియు కళాఖండాలను అన్వేషించడం. లైఫ్లో ఫస్ట్ టైం ఒక కొత్త ప్రపంచాన్ని చూసిన ఫీల్ వచ్చింది. ఇప్పుడు న్యాచురల్గా ఏర్పడ్డ హోల్ ఇది. అసలు చూడండి, ఒక మహా అద్భుతం అని చెప్పచ్చు. మిగతా విశేషాలన్నీ మా గైడ్ ద్వారా మీకు తెలియజేస్తాను మేడం. మనకు వచ్చేసి బెలూమ్ గుహలు ఎలా పేరు వచ్చింది, ఎవరు కనుగొన్నారు, ఇది అనేది ఎలా ఫామ్ అయిపోయిందని ముందు తెలుసుకొని లోపలికి వెళ్దాం మేడం. ఇక్కడ బెలూమ్ గుహలు అంటే మనకు బెలూమ్ అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర దాదాపు వచ్చేసి 3 కిలోమీటర్ల దూరం ఉంది. దాని దగ్గర ఉంది కాబట్టి బెలూమ్ గుహలు అని పేరు పెట్టారు మేడం. ఇది ఎట్లా అంటే మనకు ఒకప్పుడు మిలియన్స్ ఆఫ్ ఇయర్ వాటర్ ప్రవాహం వల్ల ఏర్పడింది మేడం. ఇది వచ్చేసి బ్రిటిషర్స్ 1884లో మన బ్రిటిషర్స్ 1884లో రాబర్ట్ బ్రూస్ పోటే ఫైండ్ అవుట్ చేశారు మేడం. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత 1982-84లో సర్వే చేశారు మేడం. సర్వే అనేది 3.5 కిలోమీటర్ సర్వే చేసి ఒక మ్యాప్ ఇచ్చారు మేడం. తర్వాత మన గవర్నమెంట్ ఏపీటీసీ గవర్నమెంట్ 2000 సంవత్సరం తీసుకున్న తర్వాత వాళ్ళు 3.5 కిలోమీటర్ సర్వే చేసి మ్యాప్ ఇస్తే ఈ గవర్నమెంట్ మాత్రం 1.5 కిలోమీటర్ డెవలప్ చేశారు మేడం. చాలా ఉంది మేడం, 5 కిలోమీటర్ వరకు ఉందన్నమాట. ఇది మాత్రం మనకు 1.5 కిలోమీటర్ చేసినారు. తర్వాత అప్ అండ్ డౌన్ 3 కిలోమీటర్ ఉంటుంది. ఇది ఎలా అనేది మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి మేడం. దాంట్లో వచ్చేసి మనకు మెయిన్ గేబర్ హాల్ అని పెట్టారు. ఆయన జర్మన్ వాళ్ళు అనమాట. ఆయన గేబర్ హాల్ పెట్టి లోపలికి సర్వే చేయడానికి పోయారనమాట. సర్వే చేసిన తర్వాత కొన్ని మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్లో మెయిన్ ఎంట్రెన్స్లో సింహదారం పెట్టారు. ఇలా లోపల పోతే మనకు మెడిటేషన్ హాల్ ఉంది. తర్వాత మాయా మందిరము, కోటిలింగాలు, పాతాళగంగా. లోయెస్ట్ పాయింట్ 120 ఫీట్ డౌన్లోకి వెళ్ళారు మేడం. అక్కడ వాటర్ ప్లేన్స్ ఉన్నాయి, మన శివలింగం లాంటిది కూడా ఏర్పడింది. అలాగా గుహలు అనేది న్యాచురల్గా మిలియన్స్ ఆఫ్ ఒక రివర్ చిత్రావతి వరకు పోయి ఇలాగ మనకు న్యాచురల్గా ఏర్పడింది. చూడండి, ఇది లైమ్స్టోన్ అనమాట. ఇది కాల్షియం డిపాజిట్ అనమాట. కొన్ని ఫార్మేషన్ ఏర్పడ్డాయి. ఆ ఫార్మేషన్లో అంటే కోటిలింగాలు అట్లా కొన్ని పేర్లు అనమాట. క్రియేటింగ్ సార్ అది. దాన్ని బట్టి మనం చెప్పుకుంటూ వెళ్దాం సార్. ఇదంతా మొత్తం న్యాచురల్గా ఏర్పడింది. ఇలాగ పోను మనకు కొంచెం ఎడల్పు ఉంటుంది. లోపల పోను కొంచెం నేరో ప్లేస్ అయితే దాదాపు వచ్చేసి మన కార్ పార్కింగ్ బుద్ధా స్టాచ్యూ పైన ఉంది కదా, అంతవరకు లోపల వెళ్ళిపోతాం సార్. అలాగే దాదాపు 1 అవర్ పడుతుంది సార్. చూసుకొని రిటర్న్. మీకు మరిన్ని విశేషాలు పార్ట్ 3 వీడియోలో చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తుంటే నేను ఇంకా మంచి వీడియోలు చేసి మీ ముందుకు వస్తానని. మీ దిల్ సేసు.